నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవ కార్యక్రమ పురస్కరించుకొని ఈనాడు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహింపచేసినటువంటి ఈ జయంతి ఉత్సవ కార్యక్రమ నిర్వాహకులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు వేణు గారు, కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు బోధన శాసనసభ్యులు అట్లాగే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులు తహర్ బిన్ హందాని గారు, రత్నాకర్ గారు, ఇంకా ఎస్సీ సెల్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ఒక నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నా కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నా. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ, వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితోనేదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితో నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4) అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింపజేసింది ఇవాళ భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి భావిస్తున్న తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా, ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే ఒక విధమైన ఒక దురుద్దేశంతో చెప్పంటున్నాను. మన ఢిల్లీలో రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తుంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పి చేయాలనే ఒక విధమైన ఒక దురుద్దేశంతో చెప్పంటున్నాను. మన ఢిల్లీలో రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తుంటే ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాను. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్లీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను. ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఎవరికి లేదు అని చెప్పంటున్నా. భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి చెప్పంటున్నాను. సామాజిక వెనుకబాటు వర్గాలు, దళితులు, బలహీన వర్గాల వారు ఉన్నారంటున్నాం. వారి ప్రభుత్వం కల్పింప చేయబడేటువంటి ఒక హక్కులు మరింత పెంపొందింపు చేయబడే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కులగణన చేపట్టడంతో, కులగణనతో పాటుగా సమాజంలోని వివిధ వర్గాలు జనాభా ప్రాతిపదికన వీళ్ళ నిర్ణయించి ఆ జనాభాకు అనుగుణంగా ఏదిస్తుందో ఆనాడు ఏదైతుందో బలహీన వర్గాలకు మరి 25% రిజర్వేషన్స్ ఒక్కరిని కల్పించడం జరిగిందని చెప్పంటున్నాం. ప్రస్తుతం ఉన్న తరుణంలో జనాభా ప్రాతిపదికన 25% రిజర్వేషన్ను కనీసం 40% పెంపొందింపజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పంటాం. అప్పుడు మాత్రమే వారికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పంటున్నాం. ఇవాళ ఏ పెట్టుబడి దాని వర్గాలకు మీరు సౌకర్యం కల్పింప చేయడానికి భారత రాజ్యాంగాన్ని మార్పు చేయడం జరిగిందని చెప్పంటున్నాం. ఏ ఇందిరా స్వహాని కేసులో 50% రిజర్వేషన్ క్యాప్ గా భావించడం జరుగుతుందో ఆ 50% రిజర్వేషన్ ను సడలించి ఏ విధమైన ఆంక్షలు లేకుంటే ఏదైతుందో దళితులకు పెద్దపీట వేసే విధంగా అని చెప్పంటున్నాం. వారి జనాభా ప్రాతిపదికన గతంలో 15% భావిస్తున్నామని చెప్పంటున్నాం. గిరిజనులు గతంలో 10%, 12% భావిస్తున్నామని చెప్పంటున్నాం. బలహీన వర్గాలకు 25, 50% పైబడి చెప్పని భావిస్తున్నామని చెప్పంటున్నాం.
మా మహిళల ఆడబిడ్డలు సమాజంలో 50% పైబడి మహిళల ఆడబిడ్డలు అని చెప్పంటున్నా. దానికి అనుగుణంగా మహిళలకు ఆడబిడ్డలకి ఏదైతుందో 50% వారి సౌకర్యం కల్పింపజేయబడే విధంగా రాజ్యాంగాన్ని ముందుకు తీసుకోవడం చెప్పంటున్నా. ఏదైనా కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తి బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ చూపిన బాటలో నడవడం మన బాధ్యత కర్తవ్యం చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ జీవితకాలం చెప్పంటున్నా. ఆ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆరాధ్య దైవంగా భావిస్తూ చెప్పంటున్నాను. ఈ సమాజాన్ని నిర్మాణంలో చెప్పంటున్నాను. ఇవాళ మరింత బలహీన వర్గాలకు పెద్దపీట వేయబడే విధంగా అందరం కూడా కలిసికట్ట కృషి చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. వీళ్ళ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి కానివ్వండి, నిజామాబాద్ జిల్లా ఒక ప్రత్యేకత సంతరించుకుందని చెప్పంటున్నా. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం అని చెప్పంటున్నా. వీళ్ళ నిజామాబాద్ ఈ పట్టణానికి ఈ ప్రాంతానికి ఏదైతుందో మరిన్ని సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా మరి ఈనాటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవ కార్యక్రమం పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు పోతుందనే ఒక భావన అభిప్రాయం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై భీమ్.